ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యోహాను సువార్త 4:50. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. మరి నిజంగా ఎంతో సంతోషించాల్సిన విషయం కదా ఇది. అంటే ఈ మనుష్యుడి గురించి మాట్లాడుతున్నారు కదా ఇక్కడ. ఆయన యేసు మాట నమ్మి వెళ్ళిపోయాడంట. అంటే ఆయన మాట మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినట్లేగా. మరి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? నీవు ఈరోజు యేసులో నమ్మకం ఉందా? విశ్వాసం ఉన్న వ్యక్తివేనా? మనస్ఫూర్తిగా ఆయన మాట మీద నమ్మకం ఉంచుతున్నావా? ఆయన నీకు కార్యం చేస్తాడని విశ్వాసం నీలో ఉందా? కేవలం పెదవులలో మాత్రమే నేను నమ్ముచున్నానని చెప్పి హృదయపూర్వకంగా నమ్మలేకపోతున్నావేమో ఒకసారి ఆలోచించు. అందుకే నీలో ఏదైనా అవిశ్వాసం కానీ అల్పవిశ్వాసం కానీ ఉందేమో. అందుకే ప్రభు నీతో ఈరోజు సూటిగా ఈ వాక్య భాగం ద్వారా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ మనుషుల గురించి ఇలా చెప్పారో చూద్దామా? లేఖనాల్లో గమనిస్తే ప్రధాని కుమారుడు రోగి ఉన్నప్పుడు యేసు యొద్దకు వచ్చి తన కుమారుని బ్రతికించమని వేడుకున్నప్పుడు ప్రభు అతనితో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పగా అతను వెంటనే యేసు మాటని నమ్మి వెళ్ళిపోయినట్లుగా మనం గమనించాలి. నిజంగా ఇక్కడ మరి ఎంత విశ్వాసమో కదా, ఎంత నమ్మకో కదా. ప్రభు చెప్పాడు అంటే అది జరుగుద్ది అని నమ్మకం అనమాట. మరి ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? ఇక్కడ ప్రధాని నమ్మి తన కుమారుడికి స్వస్థత వస్తుందని ప్రభు చెప్పిన వెంటనే వెళ్ళిపోయాడు. అంతేనా? వెళుతూ ఉండగానే అతడు ఆ దాసుడు ఎవరైతే ఉన్నారో ప్రధానికి ఎదురుగా వచ్చి అతని దాసులు వచ్చి అతని కుమారుడు బ్రతికాడని చెప్పారు. ఎంత ధనితో కదా. విశ్వాసం వల్ల సమస్తము సాధ్యమే అని ప్రభు అన్న మాట ఇక్కడ నెరవేరుతుంది కదా. మరి నీ పరిస్థితి ఏంటి? నీ విశ్వాసం ఎలా ఉంది? మాటిమాటికి అవిశ్వాసము అల్పవిశ్వాసం నీలో ఎలుబడి చేస్తున్నాయేంటి? ప్రభు ఈ కార్యం నాకు చేస్తాడు అని భరోసాతో ప్రార్థన చేయలేకపోతావేంటి? ఒకవేళ ప్రార్థన చేసినా ప్రార్థన ముగించగానే మరలా దుఃఖపడతావేంటి? ఆ పని నీకు ప్రభు చేస్తాడు అనే విశ్వాసము నమ్మకము నీలో ఎందుకు ఉండట్లేదు? ఒకసారి ఆలోచించు. నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మన ఈ వాక్య భాగంలో ప్రభు నీతో మాట్లాడేది ఏంటంటే, ప్రభు నీకు ఒక వాగ్దానం ఇస్తే, నీకు ఒక మాట ఇస్తే అది తప్పక నెరవేరుస్తాడు. అంతేకాదు, ఇక్కడ ప్రధాని ఎలాగైతే తన కుమారుడికి స్వస్థత వస్తుందని చెప్పి నమ్మి వెళ్ళిపోయాడో, మరి అలాగే బ్రతికించయ్యా అని అడిగినప్పుడు బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు యేసు మాట విన్నాడో, విశ్వాసంతో ఉన్నాడో, అలాగే ఈరోజు నీవు కూడా వాక్యం నీ యొద్దకు వస్తుందంటే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే. కాబట్టి ఆయన మాట మీద విశ్వాసం ఉంచి నీవు కూడా ఈరోజు నీకు పని జరుగుతుంది, విజయం ఇస్తాడని నమ్మకతో విశ్వాసంతో ఉండు. వివాహ విషయంలో అడుగుతున్నావా? వ్యాపార విషయంలో అడుగుతున్నావా? ప్రభుని ఉద్యోగ విషయంలో కావాలని అడుగుతున్నావా? ఆత్మ ఎదుగుదల కోసం అడుగుతున్నావా? రక్షణ లేని వారికి రక్షణ కావాలని అడుగుతున్నావా? వ్యసనం నుంచి విడుదల కావాలని అడుగుతున్నావా? ఏదైనా సరే ప్రభు నీకు తప్పకుండా చేస్తాడు. ఆయన చెప్పాడంటే ఆ మాట నీకు నెరవేర్పు జరుగుతుంది. 100% విశ్వాసంతో ఉంచు. కాబట్టి ప్రధాని వల్ల నీవు కూడా విజయాన్ని చూడాలంటే నీవు 100% ప్రభువులో విశ్వాసం ఉంచాలి. ప్రధాని వల్ల నీవు కూడా సంతోషాన్ని సొంతం చేసుకోవాలంటే ఆయనలో 100% విశ్వాసం ఉంచాలి. ప్రధాని వల్ల విజయాన్ని సొంతం చేసుకోవాలి, తప్పకుండా కార్యం జరగాలంటే ఆయనలో విశ్వాసం ఉంచు. నీ నమ్మిక చొప్పునే నీకు జరుగునుగాక. ఆమేన్.